ఈ వార్త చూడండి. వార్డులో కరెంటు లేకపోవడంతో సెలైన్తో సహా వరండాలో మహిళా రోగి అట. ఏం దుర్మార్గం ఇది, ఏం దుర్మార్గం ఇది. ఎంజీఎంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం, 5 గంటల పాటు రోగులకు ఇబ్బందులు. జనరేటర్ ఏమైంది? పవర్ బ్యాకప్ లేదా? అంత పెద్ద గవర్నమెంట్ ఆసుపత్రిలో పవర్ లేకపోతే పేషెంట్స్ అల్లాడిపోతారు కదా. అసలు ఆ సఫకేషన్కి, ఆ చీకటికే భయపడి చచ్చిపోతారు. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. దీంతో ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగం, ఏఎంసీ, ఆర్ఐసీయు, నవజాత శిశువుల వార్డుల్లో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగులు, చిన్నారులు ఊపిరాడక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రిలో 4 జనరేటర్లు ఉంటే అందులో 1 మాత్రమే పనిచేస్తుందట. మరి మిగతా ఏం చేస్తున్నాయి 3? ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఆయన ఏమంటాడు? బడ్జెట్ ఏది? మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? అసలు ఏం జరుగుతున్నదా? అరే ఇట్లాంటివి జరగకూడదనే కదా మీకు అధికారం ఇచ్చింది. దీనికి ఏం మళ్ళా అనేరు మొన్ననే కదా వచ్చింది, 5 నెలలే అవుతుంది. జర బంద్ పెట్టరు ఈ స్లోగన్, ఈ నినాదం బంద్ పెట్టరు, అయిపోయింది. ఇట్లాంటి వాటికి 5 నెలలు కాదు, 5 రోజులలో ఇన్సిడెంట్ జరిగినా మీదే బాధ్యత అవుతుంది. ఇవి మినిమం నీడ్స్, ఇవన్నీ మినిమం నీడ్స్. 4 జనరేటర్లు ఉంటే 1 మాత్రమే పనిచేస్తుందట. దీంతో కరెంటు పోతే 1 జనరేటర్తో ఆసుపత్రి మొత్తానికి విద్యుత్ సరఫరా సాధ్యం కావట్లే. హుటాహుటిన 1 జనరేటర్కు మరమ్మత్తు చేయించారట. దీంతో ఐసీయూ రోగులకు ప్రాణాపాయం తప్పింది. లేకుంటే ప్రమాదం, ఎంత పెద్ద ప్రమాదం జరిగేది ఒక్కసారి ఊహించండి. వెంటిలేటర్ మీద ఉన్న ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్న ప్రాణాలు, సరే ప్రాణాలు పోలేదు అనుకుందాం. ఆ 5 గంటలు పవర్ లేకపోవడం వల్ల, ఆ ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల ప్రాణం పోకపోవచ్చు, కానీ వ్యాధి మరింత పెరిగే అవకాశం ఉండొచ్చు కదా, పెరిగి ఉండొచ్చు కదా. ఆల్రెడీ బతికి బయటపడి కొంత మెరుగైన పరిస్థితి ఉంది అనుకునే వాళ్ళు ఇవాళ మళ్ళీ క్రిటికల్ పొజిషన్కి వెళ్ళి ఉంటారు కదా, చావకపోయి ఉండొచ్చు. చూడండి ఎంత భయంకరమైన విషయం ఇది. ఆసుపత్రిలోని నర్సింగ్ స్కూల్ వసతి గృహం వెనక ఉన్న విద్యుత్ స్తంభంపై తీగలకు పతంగి దారం తగలడంతో సరఫరాకు అంతరాయం కలిగిందని, మొదట దానికి మరమ్మతులు చేసిన సరఫరా పునరుద్ధరణ కాలే. తర్వాత సబ్స్టేషన్ నుంచి ఆసుపత్రిలోకి వచ్చే విద్యుత్ సరఫరా దగ్గరే లోపం ఉన్నట్లు గుర్తించి గంటల తరబడి మరమ్మతు చేశారు. సాయంత్రం 4:30కు నిలిచిపోయిన సరఫరా రాత్రి 9:30కు పునరుద్ధరించారట. మారాలి, వ్యవస్థ మారాలి, ప్రభుత్వం యొక్క పాలన, ఆలోచన, మీ వైఖరి మారాలి. ఇట్లాంటి ప్రయారిటీ అంశాల్లో కూడా మీరు దీన్ని గాలికి వదిలేయడం వల్ల మీరు అసలు ఒక్క హాస్పిటల్ని సందర్శించిన అండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి? ఒక హాస్పిటల్, ఒక ఉస్మానియాకి పోయిరా, ఒక గాంధీకి పోయిరా, ఒక ఎంజీఎంకి పోయిరా, ఒక నిజామాబాద్కి పోయిరా, ఒక కరీంనగర్కి పోయినరా? ఎక్కడ కనబడలే నాకైతే.